ఏపీ రాజధాని ఈ అంశం చుట్టూ దశాబ్ద కాలంగా అనేక వివాదాలు, రాజకీయాలు అనేక వినిపిస్తూ వచ్చాయి. అయితే అకస్మాత్తుగా ఒక్కసారిగా ఈ అంశం తెరపైకొచ్చింది. అసెంబ్లీలో తీర్మానం జరిగింది. ఆ తర్వాత పార్లమెంట్‌కెళ్ళింది. అక్కడ ఆమోదించడం జరిగింది. అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరకు ఫైల్ ఎళ్ళింది. సో, అసలు ఈ అంశం ఒక్కసారిగా ఇట్లా దశాబ్ద కాలంగా కొనసాగుతూ సడెన్‌గా తెరపైకి రావడం ఏంటి? ఈ మలుపులేంటి? ఈ అంశం గురించి చర్చించడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ మూర్తి గారున్నారు. సార్ చెప్పండి. ఏంటి అమరావతి అంశం ఒక్కసారిగా ఇట్లా తెరపైకి రావడం, సడన్ మలుపులు, వెంటనే తీర్మానాలు జరిగిపోవడం ఏంటి? ఎందుకు జరిగిందంటారు? దీని వెనక ఏముందంటారు? కిరణ్, ఒక్కసారిగా ఏమి కాదు. వాస్తవానికి ఈ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా నువ్వు అన్నట్టుగా ఈ 2 సంవత్సరాల కాలం తర్వాత ఇప్పుడు ఇది అకస్మాత్తుగా వచ్చినట్టే. కానీ ఏపీ రాజకీయం అంతా రాజధాని చుట్టూనే తిరిగింది. జగన్మోహన్ రెడ్డి రాజధాని చుట్టూనే తన రాజకీయ పావులు కదుపుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఎందుకు ఇంత సడన్గా ఏమిటి? ఒక పక్క ప్రపంచం అంతా యుద్ధ బీభత్సం అతలాకుతలంగా ఉంది. ఇంకో పక్క అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కొంత డిఫెన్స్లో ఉన్నారు. ఇది అమెరికాతో డీల్ చేసుకున్నటువంటి ట్రేడ్ డీల్ దగ్గర నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద సాగిస్తున్నటువంటి దురాక్రమణ దాడి ఏదైతే ఉందో దానికి వాళ్ళు ఏ పేరైనా పెట్టవచ్చు. దాన్ని కాన్ఫ్లిక్ట్ అంటున్నారు, కాన్ఫ్లిక్ట్ విత్ ఇరాన్ అంటున్నారు, మనం అంతా యుద్ధం అంటున్నాము, దాడి అంటున్నాము, ప్రపంచం అంతా వార్ అంటుంది. సరే, సో ఈ యుద్ధాన్ని ఖండించడంలో కానీ లేదా దాడిని ఖండించడంలో కానీ ఇరాన్ నేతల హత్య పట్ల స్పందించడంలో కానీ భారతదేశం ఎందుకో వెనకబడి ఉంది. మన పాలకులు వాళ్ళ విదేశాంగ విధానం కూడా బోనెక్కింది. సో ఇది నేపథ్యం. సో ఓవరాల్గా ఇంకొక నేపథ్యం ఏంటి అంటే డీలిమిటేషన్ అనేటటువంటిది ఒకటి తీసుకొస్తున్నారు. సో డీలిమిటేషన్ అనేటటువంటిది వచ్చింది అనేటప్పటికీ సౌత్ వర్సెస్ నార్త్ అనేటటువంటి డివిజన్ ఒకటి వచ్చింది. సో ఈ మొత్తము నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఈ అమరావతి బిల్లుని, అమరావతి రాజధాని విషయాన్ని చూడాలన్నమాట. అంటే అమరావతి రాజధానిగా రాజ్యాంగ భద్రత కోసం, రాజముద్ర పొందడం కోసం చంద్రబాబు నాయుడు అర్జెంటుగా ఏమి తీసుకెళ్ళి అక్కడ పెట్టేయలేదు. అలాగే నరేంద్ర మోడీ గారు అర్జెంటుగా దాన్ని ఏమి ఆమోదించేయలేదు. కాలం రాజకీయ నాయకులు చేసే ప్రతి పనికి కూడా ఒక పరమార్థం ఉంటుంది, ఒక టైమింగ్ ఉంటుంది. సో ఇందులో కిరణ్ నేను చెప్పేది ఏమిటంటే చాలా మంచి కీలకమైనటువంటి ప్రశ్న అసలు ఇది మొత్తం మీద. ఇప్పుడు అంత అర్జెంటుగా ఏమిటనేది. ఇందులో మోడీ గారికి ఉన్నటువంటి పరమార్థం మోడీ గారికి ఉంది, మోడీ గారి లక్ష్యం మోడీ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారిది ఏంటి అని మనం ఆలోచిస్తే 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలు ఉన్నాయి. 4 కీలకమైనటువంటి రాష్ట్రాలు. అందులో 2 కీలకమైన సౌత్ స్టేట్స్ ఉన్నాయి, తమిళనాడు, కేరళ. అస్సాం సరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అస్సాంలో కూడా ఆ హిమంత బిశ్వ శర్మ లాంటి మహానుభావుడు ఘటికుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడ. ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలు బీజేపీకి లాభం చేకూరుస్తాయో నష్టం తెస్తాయో తెలియదు, కానీ అక్కడ కూడా పరిస్థితి ఏం బాగోలేదు. సో ఓవరాల్గా వెస్ట్ బెంగాల్లో మమతాకి ఏ విధంగా చూసినా మమతా బెనర్జీకి బాగా ఉంటుందని చెప్పేసి అప్పుడే ఒపీనియన్ పోల్స్ కూడా వస్తున్నాయి. తమిళనాడు సరే, కేరళ సరే, కేరళ వాళ్ళది కాదు, తమిళనాడు వాళ్ళది కాదు, బెంగాల్ వాళ్ళది కాదు, అస్సాంలోనే అలా ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ దిద్దుబాటు కార్యక్రమం అనేటటువంటిది ఒకటి మొదలుపెట్టింది. ఈ దిద్దుబాటు కార్యక్రమంలో ఏంటంటే ఈ 4 రాష్ట్రాల్లో బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారం కొట్టేసేయాలని చెప్పి, బీహార్లో మరి అంతా కూడా ఏమనుకున్నారు, బీహార్లో అంతా ప్రజలు అటువైపు ఆర్జేడీ, కాంగ్రెస్, వీళ్ళది ఇండియా అలయన్స్ అది ఇది అని అన్నారు చివరి నిమిషం దాకా. ఆ రిజల్ట్ చూస్తేనేమో భూమి తల్లకిందులైనట్టుగా, ఆకాశం కిందకి భూమి పైకి వెళ్ళినట్టుగా అయిపోయింది. సో వెస్ట్ బెంగాల్లో కూడా రేపొద్దున ఏం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీని ఎట్టి పరిస్థితులు దింపాలనేదే ప్రధానమైనటువంటి లక్ష్యం బీజేపీకి. ఇంకొకటి ఈ తమిళనాడులో కానీ కేరళలో కానీ తమ ప్రాతినిధ్యాన్ని ఇంకా పెంచుకోవాలి.
అంటే ఈ అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో చాలా దెబ్బతింది. డిఫెన్స్‌లో ఉంది. వాళ్ళు ఎంత సమర్థించుకున్నప్పటికీ కూడా మనం వెళ్ళిపోయి మన తలకాయ తీసుకెళ్ళి మన విదేశాంగ విధానాన్ని తీసుకెళ్ళి ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టామనేటటువంటి విమర్శలే ఎదుర్కొన్నాడు అవును. మోడీ. సో, ఆ విషయంలో డిఫెన్స్‌లో ఉన్నారు. అలాగే యుద్ధాన్ని ఖండించడం విషయంలో దాంట్లో కూడా కొంచెం మన విదేశాంగ విధానం కాదు కదా, కొంచెం అమానవీయంగానే అసలు మానవత్వం కూడా మర్చిపోయి మనం ఉన్నామా అన్నట్టుగానే మన వాళ్ళు ఈ మొత్తం ఓవరాల్‌గా సిట్యుయేషన్ కవర్ చేసుకోవాలి. ఓకే. ఈ కవర్ చేసుకొని 4 రాష్ట్రాల్లో కాస్త కొద్దో గొప్పో మెరుగుపరుచుకోవాలంటే అటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్ని కూడా కొద్దో గొప్పో మంచి చేసుకోవాలి. వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయాలి కదా. మళ్ళీ అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నదేంటి, కూటమి ప్రభుత్వం కదా. ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది కదా, తెలుగుదేశంతో పాటు జనసేన కూడా ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక రకంగా కాస్త చంద్రబాబు నాయుడు గారు అడిగేదేముంది, మొట్టమొదటిగా శంకుస్థాపన చేసింది కూడా నరేంద్ర మోడీ గారే కదా. అవును. ఆయన చేతిలోనే అంతా ఉంది. సో, రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దు అన్నట్టు ఇక ఏముంది అని చేసేస్తే ఒక పని అవుతుందని చెప్పేసి ఒకటి. ఇంకొకటి ఏంటంటే డీలిమిటేషన్ అనేటటువంటిది సౌత్ రాష్ట్రాలు, ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి బాగా ఎక్కువ గళం ఎత్తాడు. అవును. అక్కడ స్టాలిన్ బాగా విపరీతంగా దీని మీద కేరళ నుంచి కూడా విజయన్ కూడా ఉన్నారు. సో, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు, ఎందుకంటే అక్కడ కూటమిలో ఆయన ఉన్నాడు కాబట్టి, బీజేపీ మద్దతుతో వ్యవహారం ఉంది కాబట్టి ఆయన కొంచెం మెతకగా ఉన్నాడు. సో, ఈ డీలిమిటేషన్ విషయంలో కూడా సౌత్ రాష్ట్రాలకు మేమేం అన్యాయం చేయము, అది చేయము అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా ఒక విధంగా పనికొస్తుందని చెప్పేసి ఓవరాల్గా డైవర్ట్ పాలిటిక్స్లో నరేంద్ర మోడీని, అమిత్ షాని కొట్టిన వాళ్ళు ఎవరో లేరు. సో, అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దృష్టిని ఠకాలమనే అమరావతి మీదకి మరల్చేయడానికి ఆయన ప్రయోజనం అది. ఇక చంద్రబాబు నాయుడు గారిది ఏమిటయా అంటే, చంద్రబాబు నాయుడు గారు విమర్శ ఎదుర్కొంటున్నాడు. ఏమిటయా ఈ నరేంద్ర మోడీ ఏం చేసినా నువ్వేం మాట్లాడవా, అలా అమెరికాకి తీసుకెళ్ళి మొత్తం మన దేశాన్ని తాకట్టు పెట్టాడు, ట్రేడ్ డీల్ అని ఆ విషయంలో మాట్లాడలేదు, యుద్ధం విషయంలో మనం వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ కరెక్ట్ కాదని ఆ విషయంలో అసలు ఏ విషయంలోనూ మాట్లాడలేదు. డీలిమిటేషన్ విషయంలో కూడా మీరేమీ మాట్లాడలేదు. ఇతర సౌత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడటం లేదన్న విమర్శ చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు. సో, ఈ ఓవరాల్ సిచ్యువేషన్ నుంచి ఏదో రకంగా ఫేస్ కవరింగ్ అనమాట, దాన్ని చేయడం కోసం ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని తెర మీదకి తీసుకొచ్చాడా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, లేదా ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విషయానికి వస్తే ఎంతవరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి మైలేజ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి. అంటే చేసింది బీజేపీ కాబట్టి చంద్రబాబు నాయుడుకి వస్తుందా, లేకపోతే బీజేపీకి వస్తుందా మైలేజ్? బీజేపీకి రావాల్సినంత వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇది డ్రీమ్ ప్రాజెక్టు. ఆయన కళా స్వప్నం అని అంటారు కదా, ఆయన సంకల్పం అని అంటారు. సో, దానికి గండి కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశాడు, కానీ అది వీలు పడలేదు. కాబట్టి రాజధానిని అక్కడ నిర్మించడం అనేది చాలా పెద్ద ప్రెస్టీజియస్ ఇష్యూ చంద్రబాబు నాయుడుకి. సో, దానికి సంబంధించి ఫర్దర్గా ఫ్యూచర్లో ఎనీ గవర్నమెంట్, ఆయన గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఎవరు మరోసారి రాజధాని టచ్ చేసే అవకాశం లేకుండా చేయాలనేది చాలా దృఢ సంకల్పంతో ఆయన చేసినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో, ఈ విషయంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మైలేజీ తప్పనిసరిగా ఉంటుంది. ఆయన మాట వినాల్సినటువంటి అవసరం నరేంద్ర మోడీకి ఉంది. ఎందుకంటే ఇటు ఒక ఊతకర్ర అటు ఒక ఊతకర్ర అన్నట్టు, అటు నితీష్ కుమార్ ఇటు బాబు ఉన్నారు కదా, రెండిట్లో ఏ కర్ర పడిపోయినా కాస్త కష్టం అక్కడ. సో, బాబు గారిని బుజ్జగించడం అనేది నరేంద్ర మోడీకి అవసరం, నరేంద్ర మోడీతో పనులు చేయించుకోవడం అనేది బాబుకి అవసరం. ఏ పని చేయించుకోవట్లేదంటే అటు పక్క అయిపోతుంది, టైం అయిపోతుంది, మళ్ళీ 2 సంవత్సరాలు దాటిపోయింది, 2.5, మళ్ళీ ఇంకో సంవత్సరం దాటితే మళ్ళీ ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ పాట మొదలు పెట్టేసాడు, మళ్ళీ రాజధాని పాట మొదలు పెట్టాడు. అందుకని బాబు ఈ జగన్తో ఎట్లా ఊరుకుంటే కాదు, ప్రజలు కూడా ఊరుకోరు కదా. మొదటిసారే రాజధాని పూర్తి చేయలేదు, అందుకని ఈ గొడవ అంతా వచ్చిందన్నారు. ఈ రెండోసారి కూడా రాజధాని పూర్తి చేయలేదు అనుకోండి, ఇక క్షమించరు ఎవరును. అందుకనే కంగారు పడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకని ఈ విషయంలో ఆయనకి ప్రయోజనం తప్పనిసరిగా ఉంటుందని అనుకుంటున్నాను. మరి మావి గన్ ఏంటి, కొత్త పదం జగన్ మావి గన్ ఏంటి సార్? దానివల్ల వైసీపీకి లాభమా నష్టమా, అసలు ఏంటి జగన్ వాదన ఏంటి? మావి గన్ అంటే ఆయన ఇంతకుముందేమో మూడు రాజధానులు అని మొదలుపెట్టాడు. ఇక్కడ ఏమిటంటే రాజధాని అనేది రాష్ట్ర ప్రజల
మనోభావాలకి వాళ్ళ ఆత్మగౌరవానికి ముడిపడి ఉన్నటువంటి అంశం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన ఏ పని చేయకూడదు, చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఏ పని మనం దాన్ని పూర్తి చేయకూడదు, దాన్ని పక్కన పెట్టేయాలి. అలాగే చంద్రబాబు నాయుడు వెనుకున్న సామాజిక వర్గం కూడా అది శత్రువర్గంగానే ఆయన భావించాడు. సో ఈ విధమైనటువంటి రాజధానిని రాజకీయం చేయడం అని దాని ద్వారా లబ్ధి పొందుదామని జగన్మోహన్ వేసినటువంటి వ్యూహం ఎత్తుగడ బెడిసి కొట్టింది ఆయనకి. 3 రాజధానులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అసలు మా రాజధాని ఏంటి, చిన్నపిల్లలకి క్విజ్లో క్వశ్చన్ అడిగితే మీ రాజధాని ఏంటంటే వాళ్ళు ఏ సమాధానం చెప్పలేని ప్రశ్న అనమాట. సో దానితో ఆయన 3 రాజధానులని 3 ముక్కలాట ఆడడం అనేది చాలా అత్యంత ప్రమాదకరంగా ఆయనకి పరిణమించింది. దానితో ఆయన ఎన్నికల్లో అపజయాన్ని కూడా చవి చూశాడు. మళ్ళీ ఇప్పుడు మావిగా అంటున్నాడు. మావిగానే అంటే ఏం లేదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంట. ఇవన్నీ కలిపి రాజధాని చేయండి అంట. అసలు చంద్రబాబు ఏం చేసినా సరే ఇక రాజకీయంగా ఏ పోరాటమైనా చేయొచ్చు, కానీ రాజధానితో ఉన్న రాజధాని ఇప్పటికే సగం పైన అంతా అయిపోయింది. అందరూ కలిసి నిర్మించుకొని అరే నాయన ఇది మన రాజధాని అనుకుంటే తప్పులేదు. ఇప్పుడు చాలామంది ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు, చాలా పార్టీలు మారినాయి. ఎవరు ఏం చేసినా సరే ఆ గతంలో ఆ ముఖ్యమంత్రి చేశాడు నేను చేయను అనుకుంటే ఈ ప్రగతి హైదరాబాద్ ఇట్లా ఉండేది కాదు కదా. కాబట్టి అట్లా అనుకోకూడదు. జగన్మోహన్ ఇప్పటికైనా సరే కొంచెం ఆలోచించి రాజధానితో పెట్టుకోకుండా ఇంకే రాజకీయం అన్నా చేసి రాజకీయ పోరాటంతో ఆయన ఏమన్నా మైలేజ్ సాధించాలి, కానీ రాజధానితో పెట్టుకుంటే కష్టం. మరి ఎందుకు ఆయనకి సలహా ఇస్తున్న వాళ్ళు ఎవరో లేకపోతే ఆయనకు వస్తున్న ఈ ఆలోచన ఏమిటో తెలియదు, కానీ మావిగానే అంటున్నాడు. ఇది ఒక పెద్ద జోక్లా అయిపోయింది అనమాట. సీరియస్గా ప్రజలు కూడా తీసుకో సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్ అవుతుంది. అది అందుకని సో సరే మావిగాన్ని ఒకటి పక్కన పెడదో 2 తీర్మానం జరగటం అక్కడ కనిపిస్తుంది, రాష్ట్రపతి సంతకం అవ్వాలి. సో ఈ పరిస్థితుల్లో ఏపీ రాజధాని అంశం విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇంకా రాష్ట్రపతి ఆమోద ముద్ర ఒకటే ఇంకా మిగిలింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయిన తర్వాత అదొక ఔపచారికం అంటే అది ఫార్మల్గా అది వచ్చేసింది, ఫార్మాలిటీ అది అయిపోతుంది. సో రాజ్యాంగ బద్ధత వచ్చేస్తుంది. సో ఫర్దర్గా ఇక దాన్ని ఎవరు కదిలించలేరు, ఎవరు ముట్టుకోలేరు అని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. సో రాజ్యాంగం ఆమోదించినవి కూడా మార్చుకున్నటువంటి రోజులు ఉన్నాయి, రాజ్యాంగాన్ని మార్చేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి. దేన్ని ఎవరు ఏం చేస్తారు ఏ విధంగా అనేటటువంటిది మనం ఏం చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే ఇక అమరావతి అనేటటువంటిది ఆంధ్రుల రాజధాని, దాన్ని ఎవరు టచ్ చేయలేరు ఇక అనేటటువంటిది మాత్రం ఒక విశ్వసనీయత అనేటటువంటిది ఏర్పడింది. ఇక దీని చుట్టూనే రాజకీయం చేద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే సో అమరావతిని కాలగర్భంలో కలిపేయలేకపోయాడు. కానీ ఆయన ఏమన్నా ఇదే విషయాన్ని పట్టుకొని వేలాడితే ఆయన రాజకీయాలు, ఆయన భవిష్యత్తు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందేమో అది ఆలోచించుకొని దీన్ని వదిలిపెట్టి వేరే అంశాలు ఏమైనా పట్టుకుంటే మంచిదని నేను అనుకుంటున్నా. మరి అది ఆయన ఇష్టం. ఆయన కాకలు తీరిన రాజకీయ యోధులు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? ప్రజల ఆకాంక్షలను గుర్తించి వాటి కోసం పనిచేసే పార్టీలు, నాయకులు ఉండాలి, కానీ వాటిని గుర్తించకుండా సొంత ఎజెండాలను అమలు చేయాలని చూడడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. అసలు రాజకీయాన్ని రాజధానితో ముడిపెట్టడం అనేది పెద్ద విషాదం అనమాట. దాని నుంచి పక్కకు రావాలి ఎవరైనా సరే, ఈ అధికారంలో ఉన్నటువంటి వీళ్ళైనా సరే, తెలుగుదేశం వాళ్ళైనా సరే. ఈ రాజధానితో రాజకీయాలు వద్దిగా అది ప్రజలకు అందరికీ సంబంధించినటువంటి పార్టీలకి, కులాలకి, ప్రాంతాలకి అన్నిటికీ అతీతమైనటువంటి విషయం. దాంతో చెలగాటం ఆడకుండా ఉండడం మంచిది. చెలగాటం ఆడితే నిప్పుతో చెలగాటం ఆడినట్టు. రైట్. ఏపీ రాజధాని అంశం ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చి రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత ఒక స్పష్టతతో మరింత దిగ్విజయంగా రాజధాని అంశం ముందుకెళ్లాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.